జిల్లాల విభజనపై మళ్లీ చర్చ మొదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఏ జిల్లాలు రద్దు కావని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. కానీ జిల్లాల రద్దు ప్రచారాన్ని ఖండించడంలో అధికార పార్టీ చాలా వెనకబడిందా? ఈ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అయిందని చర్చ సాగుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో జిల్లాల రద్దు వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దవుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ అప్పటికే విపక్షాలకు ఒక బలమైన రాజకీయ అస్త్రం దొరికింది. భూపాలపల్లి వంటి జిల్లాల రద్దుపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం చాలా కాలం పాటు మౌనం వహించింది. ప్రభుత్వం చెబుతున్న సమస్యలన్నీ భూపాల జిల్లాకు ఉన్నాయి, అందుకే రద్దు ఖాయమని అనుకుంటున్నారు. కానీ రేవంత్ అలాంటి నిర్ణయం తీసుకోలేదని నమ్మవద్దని ప్రజల్ని కోరారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలో ఏ జిల్లాను కూడా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభల్లో చర్చ చేసి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని స్పష్టత ఇచ్చారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దుపై బీఆర్ఎస్ పార్టీ మరింత సెంటిమెంట్ ను రగిలిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కావద్దంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. దాంతో జిల్లాల రద్దుపై బీఆర్ఎస్ ఏ స్థాయిలో లబ్ధి పొందాలని భావిస్తుందో అర్థమవుతోంది. అటు మెదక్ జిల్లా రద్దుపైన మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక కమెంట్స్ చేశారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డికి ఉమ్మడి మెదక్కు వచ్చేందుకు ముఖం లేదని విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడడం లేదని సెటైర్లు వేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా నడ తీసేయడం అది నువ్వు పెట్టిన అవరా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? అని ఫోటోలు పీకిందే ముందు 2 నెలలు. దాని వల్ల ఇంకా 10 పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా, నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుతాను. భూపాలపల్లి అమాయకం కొడుతుందే చింతపండు అవుతుందని తెలుసు నీకు. అయితే జిల్లాలను కుదించేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగించుకుంది. ప్రజల్లో సెంటిమెంట్ బలపడిన తర్వాత ఇప్పుడు జిల్లాల రద్దు ఉండదు అని ప్రకటించడం నష్టం జరిగిన తర్వాత మేల్కొనడమే అన్న చర్చ జరుగుతోంది. భూపాలపల్లి వంటి జిల్లాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ సఫలమైందని టాక్ వినిపిస్తోంది. అసలు ఉనికిలో లేని సికింద్రాబాద్ జిల్లా గురించి కూడా ప్రచారం జరగడం చూస్తుంటే ప్రభుత్వం తన విధి విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాల విమర్శలను ఆదిలోనే తిప్పికొట్టకుండా వదిలేయడం వల్ల ప్రభుత్వం ఏదో ఒక అంతర్గత నిర్ణయం తీసుకుందని, అందుకే ఇప్పుడు వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు సామాన్య ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. గతంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, దానిపై అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కానీ ఏ జిల్లాను రద్దు చేస్తారో లేదా కొత్తగా ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు.
ఈ అస్పష్టతే విపక్షాలకు వరంగా మారింది. ఇప్పుడు రద్దు చేయమని చెబుతున్నా భవిష్యత్తులో రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేస్తారేమో అన్న అనుమానాలు ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వ వైఖరిలో ఉన్న ఈ సందిగ్ధత భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఏదైనా ఒక సున్నితమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం వ్యూహాత్మక తప్పిదమే అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ సమస్య జటిలమై ప్రజల సెంటిమెంట్తో ముడిపడినప్పుడు ఇచ్చే వివరణలు అపరాధ రుసుము చెల్లించినట్టుగా ఉంటాయి తప్ప పూర్తిస్థాయి భరోసాను ఇవ్వలేవు. రేవంత్ రెడ్డి తాజా ప్రకటన కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమా, లేకపోతే అలాంటి ఆలోచన విరమించుకున్నారా అన్న దానిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.